విలేజ్లో ఏ కర్రీ లేనప్పుడు చేసుకునే పచ్చడి అండి ఇది. పచ్చడి అని తక్కువ అంచనా వేయకండి. దీని టేస్ట్ తెలిస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. ఈరోజు మా నానమ్మ నేర్పిన పాతకాలం చింతపండు పచ్చడి చేసి చూపిస్తున్నానండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి స్పైసీ హోమ్మేడ్ ఫుడ్ పెడితే రుచితో పాటు మంచి హ్యాబిట్ అవుతుంది. ముందుగా క్రికెట్ బాల్ సైజ్ అంతా చింతపండు తీసుకొని 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలండి. అది నానుతున్నంతలోపు మనం 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకొని తొడిమలు తీసేసుకుంటున్నానండి. అన్నం తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి ఉంటే ఇంకో ముద్ద అన్నం ఎక్స్ట్రా తింటారు. నిల్వ కూడా చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. మా నానమ్మ అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు మేము జొన్న రొట్టె బియ్యం రొట్టెతో ఈ పచ్చడి చేసి పెట్టేదండి. రైస్ రోటీ బ్రేక్ఫాస్ట్ అన్నింటికి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని తీసి మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర గిట్ల ఏం వేయకండి. ఇప్పుడే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ప్లేస్లో ఉట్టి కారం వేసి కూడా చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే నేను అది కూడా చేసి చూపిస్తానండి ఎలా అనేది. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి, అందులో ఏం చింతపండు నారలు అవి ఏం లేకుండా తీసేసేయండి. తీసేసి వేసుకోండి. ఇందులోకి మనం ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం రెబ్బలు తీసేసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర అండ్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి. స్మూత్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మా నానమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే రోట్లో చేసేదండి. కానీ నా దగ్గర రోల్ లేదు. మీ దగ్గర రోల్ ఉంటే అందులోనే తప్పకుండా చేయండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి చిటపటలాడాలండి. ఇందులోకి ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. మళ్ళీ వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదండి. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది పోపు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అంతే అండి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని ఈ తాలింపును అందులోకి వేసేయడమే అండి. ఈజీ అండ్ టేస్టీ పాతకాలం చింతపండు పచ్చడి రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో, అలాగే మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీరు నేర్చుకున్న రెసిపీస్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.